కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఒకటి మెగా కాంపౌండ్, ఒకటి నందమూరి గారి కాంపౌండ్. ఇద్దరి కాంపౌండ్స్లో సమానమైన యాక్సెస్ ఎవరికైనా ఉందా అంటే అది చిన్న కృష్ణ గారికే. బట్ పర్సనల్గా తెలుసుకోవాలని అడుగుతున్నాను, మీకు ఏ కాంపౌండ్ చాలా ఫేమస్, మీకు ఇష్టం, మీరు ఏ కాంపౌండ్ మనిషి? నేను నందమూరి తారక రామారావు గారు నేను చదువుకునేటప్పుడు నా పుస్తకాల మీద అట్టల్లో కానీ సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బులి పులి, ఇవన్నీ కూడా మా ఇంట్లో నా రూమ్లో అన్నీ కూడా అన్నం పెట్టి అతికించుకునేవాడిని చిన్నప్పుడు. సో నేను ఆయన అభిమానిని. సో ఎందుకో తెలీదు, ఆయన్ని అభిమానించిన నాకు నా భగవంతుడు నా మొట్టమొదటి సినిమా తెలుగులో నరసింహనాయుడుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా బాలయ్య బాబుని, నన్ను కథ చెప్పగానే లోపలికి వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో స్వీట్ తీసుకొచ్చి, షాల్వా తీసుకొచ్చి నాకు ఇచ్చి, గోపాల్, పరచూరి బ్రదర్స్ని అందరినీ దగ్గర పెట్టుకొని, లక్ష్మీ నరసింహస్వామి భక్తుడిని గోపాల్. నేను చిన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదువుకుంటూ పెరిగిన వాడిని. అట్లాంటిది లక్ష్మీ నరసింహస్వామినే పాత్రలోకి తీసుకొచ్చి, పూజలోకి తీసుకొచ్చి, ఆయుధ పూజలోకి తీసుకొచ్చి చెప్పిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుంది. 100 Days ఫంక్షన్లోనూ నంది అవార్డు వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుడే రచయిత చిన్ని కృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి కథ చెప్పాడు అని చెప్పని నన్ను ప్రశంసించినటువంటి బాలకృష్ణ గారు నాకు ఒక కన్నైతే. చిన్నప్పటి నుంచి ప్రతి రోజు నిత్యం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకొని దాదాపు 20 సంవత్సరాలు తన విశ్వరూపంతో యావత్ భారతదేశంలోనే డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా చేయగలడని హిందీ హీరోలు అమితాబ్ బచ్చన్ గారు, గోవిందా గారు, ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ఊగిపోయేది. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ కొన్ని కోట్ల రూపాయల రేంజ్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమని తీసుకెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో నేను ఇంద్రా సినిమా చేస్తున్నప్పుడు, నేను కథ చెప్పినప్పుడు ఈయన బట్టలు పెట్టి స్వీట్స్ ఇస్తే, అన్నయ్య వాళ్ళ ఇంట్లో కథ చెప్పగానే ఇమ్మీడియట్గా నన్ను దగ్గరికి తీసుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టి, దత్తుగారు, గోపాల్, ఈ కథ నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకే కాదు గోపాల్, సైకిల్ స్టాండ్ వాడికి కూడా లాభించేటటువంటి కథ చెప్పించారు అని సినిమా రిలీజ్ కాకుండా మొట్టమొదట అప్రిషియేట్ చేసినటువంటి ఇండస్ట్రీకే 2 కళ్ళు అయిన వాళ్ళు నాకు 2 కళ్ళే కాదు, నాకు మొత్తం ఈ జన్మకి వాళ్ళిద్దరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అంతే, దాని గురించి ఇక ఇది లేదు. ఇంకో జన్మంటూ ఉన్నా కూడా, లేకపోతే బ్యాలెన్స్ జన్మలో కూడా వాళ్ళిద్దరికీ ఇంకా గొప్ప కథలు రాసి, ఇంకా గొప్ప నా ధర్మాన్ని శాశ్వతమైనటువంటి ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా ఇంకా కోరుకుంటున్నా వ్యక్తిని. మనసులో ఉన్నది మనసులోంచి మాట్లాడడం అంటే మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి చిన్ని కృష్ణ గారు. అందుకనే ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్, బాలకృష్ణ గారికి బి గోపాల్ గారు అంటారు, చిన్ని కృష్ణ ఏం చెప్తే అది గురు అంతే, ఆ మాట ఆయన చెప్తే చేసి తీరుతారంతే అన్న ఒక రిలేషన్ ఉంది అని. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అది ఎలా అడగాలో అన్న కూడా నేనే విరమించేసుకుంటున్నాను. బికాజ్ మీ ఇద్దరికి ఉన్న ఆ రిలేషను, మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి మీతో ఉన్న ఆ రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అర్థమవుతుంది. అంతేగా, మీరు అభిమానించే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీరు ఏం చెప్పినా సరే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. నైస్. సో నెక్స్ట్ అండి, సనాతన ధర్మం ఈ పాయింట్ గురించి మీరు ఫోకస్ చేస్తున్న తీరు, అంటే సినిమాల గురించి మాట్లాడతాం. నేను ఇంట్రొడక్షన్లో ఇందాక అదే చెప్పాను, ఒక్కొక్క రచయితకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అని. సే ఫర్ ఎగ్జాంపుల్ గంగోత్రి సినిమాలో గంగమ్మని పాత్రలోకి తీసుకున్నారు, ఇంద్రా సినిమాలో కాశీ విశ్వేశ్వరుని పాత్రలోకి తీసుకున్నారు, లక్ష్మీ నరసింహనాయుడినే సాక్షాత్తు నరసింహనాయుడు సినిమాలో పాత్రగా చేశారు. సో ఎందుకు మీకు అంత
ప్రేమ అనాలో, సనాతన ధర్మాన్ని మీరు మాత్రమే ప్రపంచానికి చూపించాలి అన్న తాపత్రయం అనాలో, లేకపోతే వై ఈస్ దట్ సో ఇంపాక్ట్ఫుల్ ఆన్ చిన్ని కృష్ణ, సో దట్ అది మీరు సినిమా రూపేణ ప్రజల మీదకు రుద్దుతున్నారా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏం చెప్తారు? వెట్రిమారన్ గారని తమిళనాడులో ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టం ఆయనంటే. ఆ తర్వాత తెలుగులో ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉండే పరుచూరి గోపాలకృష్ణ గారి భుజం మీద ఇప్పటికీ కూడా ఎర్ర కండవా ఉంటుంది, ఎర్ర షాల్ ఉంటుందన్నమాట. వాళ్ళ డిఎన్ఏలో కమ్యూనిజం భావాలు ఉంటాయి. వెట్రిమారన్ గారు కూడా దళిత్తు ఈ భారతదేశంలో పడుతున్నటువంటి కష్టాలని చాలా చక్కగా పోర్ట్రేట్ చేస్తారు. ఆయన కూడా నాకు ఫేవరెట్ డైరెక్టర్. మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. గోపాలకృష్ణ గారితో నేను వర్క్ చేశాను, అన్నయ్య గారితో నా కథలకి మాటలు రాశారు. చాలా సినిమాలకి ఆయన మాటలు రాశారు. 2 సినిమాలు. అట్లా ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక ఇష్టం ఉంటుందన్నమాట డిఎన్ఏలో. అట్లా నన్ను చాలామంది అడిగిన విషయం, పూజారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ సినిమాలంటే మాకు ఇష్టం అండి, మీ సినిమాలు ఏ గుడికి వెళ్ళినా కూడా అడుగుతారు. నాకు ఒక్కొక్కరికి ఒక డిఎన్ఏ ఉంటుందన్నమాట. సో ఒకళ్ళు ఉంటారు ఎక్కువ దేవుడు పుస్తకాలే చదువుతుంటారు, కొంతమంది ఉన్నారు డిటెక్టివ్లు చదువుతారు, కొంతమంది ఉన్నారు ప్రేమ కథలు చదువుతారు అనమాట, ఎద్దనపూడి సులోచనారాయణ గారు, కొంతమంది దెయ్యం కథలు చదువుతుంటారు, కొంతమంది అదే చెప్పాను నేను. కొంతమంది అంటే వాళ్ళ ఇష్టం అనమాట, ప్రేక్షకులు ఇష్టం, రాసే రచయితలు ఇష్టం. మా అమ్మగారు చిన్నప్పుడు నన్ను భారతదేశం మొత్తం, మా కుటుంబంలో వచ్చినటువంటి చిన్న కష్టానికి నా తల్లి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళకి తను తిరిగింది తన కష్టం తీరాలని. నన్ను తోడు తీసుకెళ్ళింది చిటుకుని వెళ్ళి పట్టుకొని. నేను ఇప్పుడు కాశీ వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అడిగాను అనమాట, చూసి ఆశ్చర్యపోయాను అనమాట.